కుమారుడు జన్మించలేదు, అందరూ కుమార్తెలే ఉన్నారు. అయితే నా తరం ఇక్కడ అయిపోతుందా? అబ్బాయి పుడితే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరికాలు చేస్తుంటాడు, అలాగే ఆ యొక్క మాసికాలు చేస్తుంటాడు, ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా పితృకార్యాలు చేస్తుంటాడు. మరి ఆడపిల్లలు పుట్టారు, ఇక మా పరిస్థితి ఏమిటి? నా పూర్వం ఉన్నటువంటి వారి తరాల పరిస్థితి ఏమిటి? కనీసం వారికి మోక్షం ప్రాప్తించాలి కదా అని పరమేశ్వరుని కొరగా పరమేశ్వరుడు చెప్తున్నాడు, తేన సహా దశ పూర్వేషం. ఒక అమ్మాయికి వివాహం చేయడం వల్ల తేన సహా, మీతో సహా, దశ పూర్వేషం 10 తరాల వారు, అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఎవరైనా పాపాలు చేసుకొని నరకంలో ఉన్నట్లయితే ఆ 10 తరాల వారందరికి కూడా పాపాలన్నీ తొలగిపోయి బ్రహ్మలోకే విష్ణులోకే శివలోకే నివాస సిద్ధ్యర్థం, బ్రహ్మలోకము విష్ణులోకము చివరిగా శివలోకాన్ని చేరుకుంటారు, అంటే కైలాసాన్ని చేరుకుంటారట. అంత పుణ్యఫలం. అందుకే మొట్టమొదటి భక్తుడు పరమేశ్వరుడికి, పార్వతీ అమ్మవారికి, జగన్మాతకి తపస్సు చేసి ఏం కోరుకున్నాడు? అమ్మాయి పుట్టాలని కోరుకున్నాడు. అమ్మాయి పుట్టడం అంటే అంత అదృష్టం. అమ్మాయి పుట్టడం వల్ల, అమ్మాయికి వివాహం చేయడం, కన్యాదానం వల్ల 100 కోట్ల ఆవుని దానం ఇచ్చిన పుణ్యఫలము, అలాగే తనతో సహా 10 తరాల వారందరికీ కూడా మోక్షం ప్రాప్తిస్తుంది. పూర్వీకులందరికీ కూడా మోక్షం ప్రాప్తించి కైలాసానికి చేరుకుంటారని కూడా సాక్షాత్